ఎంపీ ఉన్నాడు రమేష్ బాబు వచ్చాడు, చెప్పాడు నేను చేసేస్తానని. ఆయన సొంత డబ్బులతో చేసి పని అంత వేల కోట్లు సంపాదించుకున్నాడు. ఎవరి డబ్బు అది? ఆయన కష్టపడి చెమటోడి సంపాదించాడు. ఇదిగో ఇట్లా భూములన్నీ లాగేసుకొని ఈ భూములన్నీ బ్యాంకులో పెట్టి ఆ బ్యాంకులో రుణాలు తీసుకొని అవన్నీ అగ్గొట్టేసి తక్కువ వడ్డీ కట్టకుండా మన డబ్బు డ్వాక్రా గ్రూపులో ఉంటారు, బ్యాంకులో డబ్బు వేస్తారు. మీ డబ్బే 40,000 కోట్లు ఉంది బ్యాంకులు డ్వాక్రా గ్రూపు. ఇవన్నీ ఎవరికి ఇస్తారు? వాళ్ళకి ఇస్తారు. కార్పొరేట్ వాళ్ళు కులుగుతారు ఈ డబ్బు పెట్టి. రేపు పొద్దున ఏం చేస్తారు? మేము దివాళీ ఎత్తేసాం, నష్టం వచ్చింది, మేము బ్యాంకులు కట్టలేము. అటువంటి 12 లక్షల కోట్లు బ్యాంకులు ఎగ్గొట్టారు. 12 లక్షల కోట్లు. మీకు 1,00,000 కోట్లు అంటే ఎంత ఉంటుంది తెలుసా? కోటి అంటేనే వేసి వీటిని బంద్ పెడతామని చెప్పి చెప్పగలిగితే మనం అప్పుడు పరిగెత్తుకుంటూ వస్తాడు. ముఖ్యమంత్రి వస్తాడు హెలికాప్టర్ మీద. ముఖ్యమంత్రి గారు ఏం చెబుతున్నాడు? ఫార్మా తెచ్చాను, ఈ ప్రాంతం అంతా నేను అభివృద్ధి చేస్తాను, ఇంకొక 5,000 ఎకరాలు తీసుకొని ఫార్మా తెచ్చి పెడతానండి. ఎవరిని అభివృద్ధి చేస్తారమ్మా? ఇందాక అన్నది అమ్మాయి పేరేం పేరమ్మా? మనం దీని మీద పెట్టింది ప్రభుత్వం. మీ చావు ఎప్పుడైనా రాసి పెట్టుంది, చావండి అన్నట్టుగా ఉన్నది. మీరు చెబుతున్నటువంటి ఒక ఘటన చూస్తుంటే ఎవరికైనా హృదయం ద్రవిస్తుంది. ఏమిటి ఈ బతుకులు? అయితే దీని నిరాశ పరిష్కారం కాదు, పోరాటమే పరిష్కారం. ఇప్పుడు ఇక్కడ చుట్టూ ఫ్యాక్టరీలు ఉన్నాయి, నీళ్లు కలుషితమైంది, గాలి కలుషితమైంది, మొత్తం వాతావరణం కలుషితం అయిపోయింది. బిడ్డలకు కూడా జబ్బులు వస్తూ ఉన్నాయి, గుండె జబ్బులు వస్తున్నాయి, క్యాన్సర్స్ వస్తున్నాయి, కిడ్నీ జబ్బులు వస్తున్నాయి, చర్మ వ్యాధులు వస్తున్నాయి, దగ్గితే గీరబోతా ఉంది. ఈ రకమైనటువంటి మన భవిష్యత్తు మీద మనకే మీద పడితే తినేస్తున్నాడని చెప్పి చీకటి పడగానే తలుపులు మూసేసుకుంటాం. ఇప్పుడు ఇంత బకాసురుని మించినటువంటి మృత్యుదేవత ఇక్కడ ఈరోజు మన చుట్టూ పొంచుంది మేఘం లాగా. చివరికి వాళ్ళు ఇందాక పెద్దమ్మ చెప్పింది, వేరే వాళ్ళ పిల్లల్ని ఎక్కడెవరు, ఇక్కడ పిల్లలు వేరే వాళ్ళు చేసుకోరు. ఎందుకంటే దారుణం ఏమైనా ఉందని ఖైదీలకు కూడా ఈ శిక్ష ఉండదు. ఖైదీలకు కూడా శిక్ష ఉండదు. అంటే ఊరినే ఒక ఖైదు చేసి ఒక శిక్ష. ఒకసారి మీరు అన్నట్టుగా ఒక పార్టీ వాళ్ళు వస్తారు, ఎన్నికలు ఓట్లు వేసుకుంటారు, దేవుడి మీద ప్రమాణం చేస్తారు, మాల వేసుకుంటారు, ప్రమాణం చేస్తారు. మనకు దేవుడి మీద నమ్మకం ఉంది కాబట్టి ఆ ప్రమాణం నమ్ముతున్నాం. వాళ్ళకి దేవుడి మీద నమ్మకం లేదు, ప్రమాణం తీసి గట్టు మీద పెట్టారు. ఇట్లాంటి వాగ్దానాలు చేయటం గట్టు మీద. వాళ్ళకి తెలుసు దేవుడు లేడు, మనల్ని శిక్షించడు, మనకు డబ్బు ఉంది, డబ్బుతో దేవుడిని కూడా శాసించగలం అనుకుంటున్నారు. మనకు ఇక్కడ మన జీవితాలతో ఆడుకుంటున్నటువంటి పొల్యూషన్ తెచ్చి, ప్రాణాంతకమైనటువంటి పొల్యూషన్ తెచ్చి మన నెత్తి మీద రుద్దారు. తెస్తుంది ఫార్మా అభివృద్ధి పరిశ్రమ కాదు, ఇది ప్రాణాంతకమైనటువంటి పొల్యూషన్ తెచ్చి రుస్తున్నాం. ఇతర దేశాలు వద్దంటే తెచ్చాడు, పెట్టారు. చివరికి మన దేశంలో గుజరాత్ మోడీ రాష్ట్రం వాళ్ళు కూడా మాకు వద్దన్నారు ఈ పరిశ్రమ. తీసుకురండి మేము పెడతామని ఇటు తెచ్చి పెట్టారు. పెట్టిన వాళ్ళు ఇక్కడ బాధ్యతగా 2013 చట్టం ప్రకారం గ్రామాన్ని తరలించాలి. ఇక్కడ వ్యవసాయ భూములకి ఇప్పుడు వ్యవసాయ భూముల్లో కూడా ఎట్లా పంటలు కానీ ఉండేవాళ్ళకి ఉద్యోగాలు లేవు, పిల్లలకు ఉద్యోగాలు లేవు, చదువుకున్నారు. నైపుణ్య శిక్షణ రోజు పేపర్లో టీవీలో చూస్తుంటాం. మీకు అంత స్కిల్ ట్రైనింగ్ ఇస్తాం, అందరినీ ఉద్యోగాలు పెట్టుకుంటాం. మరి వీళ్ళందరినీ ఇక్కడ త్యాగాలు చేశారు కదా, భూములు త్యాగాలు చేశారు. స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి అందరినీ ఉద్యోగాలు పెట్టుకోవచ్చు. ఎందుకు స్కిల్ ట్రైనింగ్ ఇవ్వడానికి 10th క్లాస్ చాలు. ఇక్కడ ఉండే పనులు చేయడానికి 10th క్లాస్ చాలు. చదువుకునే వాళ్ళు కూడా ఇవ్వచ్చుకుంది. ఇక్కడ తోటమాలి పని, అటెండర్ల పనులు ఇచ్చి మిగతా వాళ్ళని బయట నుంచి తెచ్చుకుంటున్నారు. ఇక్కడ ఉండేవాళ్ళు అభివృద్ధి కాకుండా ఈ ఊళ్ళను వల్లకాళ్ళు చేసి ఎవరిని ఉత్తరిస్తారని చెప్పి అడుగుతా ఉన్నా. అందుకని అభివృద్ధి కాదు వాళ్ళు చేస్తున్నది, ఫార్మా పెట్టి అభివృద్ధి కాదు.